పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 7వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 8వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు సుహీడగు బిల్దాదు ఇట్లా నేను, ఎంతకాలము నీవిట్టి మాట్లాడేదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయును. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా. వారు తమ అనుభవాన్ని బట్టి మాట్లాడుదురు కదా. బురద లేకుండా జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండా రీళ్ళు మొలుచునా? అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దానిని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును. అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును. రాళ్ళు గల తన నివాసము అతడు తేరి చూచును. దేవుడు అతని స్థలంలో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల, అది నేనెరగను, ఎప్పుడు నిన్ను చూడలేదనును. అదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలవబెట్టడు. నిన్ను పగపట్టు వారు అవమానభరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షతో నీ పెదవులను నింపును. ఇంతటితో యోబు గ్రంథము 8వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 9వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. ఆమెన్.